Hello, friends. Very good morning. Look at this. టెర్మినల్ డిక్లైన్డ్. శ్రీలంకలో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ దానికి సంబంధించిన ఎడిటోరియల్ ఇది. సో బిఫోర్ దట్ నోట్ డౌన్ దిస్ ఫోన్ నెంబర్. మీరు ఇన్స్టిట్యూట్లో ఏ కోర్స్లో జాయిన్ అవ్వాలన్నా సరే ఈ నెంబర్కి కాల్ చేసి యూ కెన్ టేక్ డీటెయిల్స్. ఇవన్నీ ఈ కోర్సెస్ అన్ని కూడా మనం ఆఫర్ చేస్తున్నాం. అండ్ చాలామంది ఓన్లీ ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలని నీడ్తో ఉంటారు, అందుకని ఎక్కువగా ఎడిటోరియల్స్ చూస్తూ ఉంటారు. ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నా కూడా మీరు ఈ నెంబర్కి కాల్ చేసి ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్లో జాయిన్ అవ్వచ్చు. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ కేవలం 2000 రూపీస్కి మాత్రమే ఆఫర్ చేస్తున్నాం. లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు వస్తుంది. మీరు ఇంగ్లీష్లో అనుకున్న స్కిల్ సంపాదించి బ్యాంక్ ఎగ్జామ్ కావచ్చు, ఎస్ఎస్సి సీజీఎల్ కావచ్చు, యూపీఎస్సీ కావచ్చు, మీకు ఏ ఆర్బీఐ కావచ్చు, ఏ ఎగ్జామ్కి అవసరమైన నాలెడ్జ్ అయినా మీరు ఇందులో బిల్డ్ చేసుకోవచ్చు. ఫ్రమ్ ద వెరీ బేసిక్స్ అన్నీ చెప్తాను. గ్రామర్ ఉంటుంది, వొకాబులరీ ఉంటుంది, డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చే డిఫరెంట్ మోడల్స్ కవర్ చేయడం జరుగుతుంది. అండ్ క్యాట్ ఆస్పిరెంట్స్కి స్పెషల్గా ఇంకో కోర్స్ ఉంది. యూ కెన్ జాయిన్ దట్ ఎట్ 5000 రూపీస్. క్యాట్ అనేది మీకు తెలిసిందే, చాలా హై లెవెల్ ఆఫ్ ఇంగ్లీష్ ఉంటుంది. ఆ లెవెల్ అందుకోవాలనుకుంటే 5000 పెట్టి క్యాట్ ఇన్ఫినిటీ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ ఫర్ క్యాట్లో జాయిన్ కావచ్చు. India and Japan are important donors, and Sri Lanka must try and salvage the ECT deal. ఇండియా మరియు జపాన్ ఇంపార్టెంట్ డోనర్స్ అంటే దాతలు. శ్రీలంకలో జరిగే చాలా వాటికి ఇండియా అండ్ జపాన్ చాలా సహాయం చేశాయి. అండ్ శ్రీలంక మస్ట్ ట్రై అండ్ సాల్వేజ్ అంటే రెస్క్యూ, ప్రొటెక్ట్. ఈ ఈసీటీ డీల్ అనేది ఒకటి దాన్ని పక్కన పడేశారు. ఈస్ట్ కంటైనర్ టెర్మినల్, ఇది ఈసీటీ అంటే ఫుల్ ఫామ్. ఆ డీల్ని శ్రీలంక ఇప్పుడు ఆనర్ చేయట్లేదు. అంటే శ్రీలంకలో జరుగుతున్న ఒక పోర్ట్లో ఒక టెర్మినల్ బిల్డ్ చేస్తున్నారు. దీనికి ఇండియా మరియు జపాన్ ఫండింగ్ ఇస్తున్నాయి. సో దీన్ని సగంలో ఆపేసింది శ్రీలంక. సో శ్రీలంక ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? మస్ట్ ట్రై అండ్ సాల్వేజ్ అంటే రెస్క్యూ, ఆ డీల్ని కాపాడడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పి అంటున్నారు. రాజపక్స గవర్నమెంట్స్ డెసిషన్ టు ఓవర్ టర్న్ శ్రీలంకాస్ ట్రైపార్టైట్ అగ్రిమెంట్ టు డెవలప్ కొలంబోస్ ఈస్ట్ కంటైనర్ టెర్మినల్ ఈజ్ అ సెట్ బ్యాక్ టు ఇండియా అండ్ జపాన్. చూడండి, ఓవర్ టర్న్ అంటే ఇప్పుడు ఒక రైలు లారీ ఓవర్ టర్న్ అయిందనుకోండి, పల్టీ కొట్టేయడం అంటే రూట్ ఫాలో అవ్వకపోవడం. రూట్ ఫాలో అవ్వకపోతేనే కదా పల్టీ కొట్టేస్తాం. రోడ్డు మీద తిన్నగా వెళ్ళేవాడికి ప్రాబ్లం లేదు. ఓవర్ టర్న్ అయ్యేవాళ్ళు పడిపోవడం అనమాట. ఆ మీనింగ్ మీరు తీసుకోవచ్చు. సో ఆ డీల్ని, ఆ అగ్రిమెంట్ని ఇప్పుడు వీళ్ళు ఫాలో అవ్వట్లేదు. టర్న్ ఓవర్, రివర్స్ అయిపోవడం, క్యాన్సిల్ చేసేయడం, ఇలా 2 మీనింగ్స్ తీసుకోవచ్చు. మామూలుగా ఓవర్ టర్న్ అంటే పల్టీ కొట్టడం, పడిపోవడం అనే మీనింగ్ ఉంటుంది. ఇంకో మీనింగ్ రివర్స్, క్యాన్సిల్ చేయడం, ఇంతకుముందు ఒప్పుకున్న దాన్ని క్యాన్సిల్ చేయడం అనే మీనింగ్ ఇంకోటి. ట్రైపార్టైడ్ అంటే 3 పార్టీలు, జపాన్, ఇండియా మరియు శ్రీలంక కలిపి రాసుకున్న అగ్రిమెంట్ అది. దాన్ని వీళ్ళు పాటించట్లేదు ఇప్పుడు. అగ్రిమెంట్ దేనికోసం? ఈస్ట్ కంటైనర్ టెర్మినల్ని డెవలప్ చేయడానికి. దీన్ని ఓవర్ టర్న్ చేయాలనుకున్న శ్రీలంక గవర్నమెంట్ యొక్క డెసిషన్ అనేది ఈజ్ అ సెట్ బ్యాక్ టు ఇండియా అండ్ జపాన్. ఇండియా అండ్ జపాన్కి అది ఒక రకంగా సెట్ బ్యాక్, ఎదురు దెబ్బ లాంటిదే. ఎందుకంటే అక్కడ ఏదో ఒక ప్లాన్తో వీళ్ళు సపోర్ట్ చేయడానికి ముందుకు వెళ్ళారు. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళు దాన్ని ఓవర్ టర్న్ చేస్తున్నారు. అది ఇండియాకి జపాన్కి ఎదురు దెబ్బ అని అర్థం. The project, worth an estimated $500 to $700 million, was a key marker for infrastructure investment in the island nation where Chinese projects are most prominent. Okay, $500 to $700 million worth project ఇది. And it was a key marker. Key అంటే చాలా ఇంపార్టెంట్ మార్కర్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఐలాండ్ నేషన్. ఐలాండ్ నేషన్ అంటే ద్వీపం కదా, అది చుట్టూ సముద్రంతో ఉంది కాబట్టి ఐలాండ్ అంటాం. సో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్కి ఇది ఒక ఇంపార్టెంట్ మార్కర్ అంటే ఒక సిగ్నల్ లాంటిది, సింబల్ లాంటిది. వేర్ చైనీస్ ప్రాజెక్ట్స్ ఆర్ మోస్ట్ ప్రామినెంట్. చైనా వాళ్ళు చాలా ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ కంట్రీ ఫుల్గా ఇన్వెస్ట్మెంట్ చేసి శ్రీలంకలో పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్ డెవలప్ చేస్తూ ఉంటుంది. చేసినందుకు వాళ్ళు రెవెన్యూలో కొంత కట్ తీసుకోవడం, ఏవో కొన్ని అగ్రిమెంట్స్ ఉంటాయి. అలాంటి దేశంలో ఇప్పుడు ఇండియా అండ్ జపాన్ కలిపి ఒక ప్రాజెక్ట్ టేకప్ చేసాయి. అన్ఫార్చునేట్లీ మన ప్రాజెక్ట్ని వాళ్ళు క్యాన్సిల్ చేస్తున్నారు. మోర్ దాన్ 2/3 ఆఫ్ ట్రాన్స్షిప్మెంట్ అట్ దిస్ పోర్ట్ ఈస్ టైడ్ టు ఇండియా. ఈ పోర్ట్లో 2/3 వంతు కంటే ఎక్కువ, అంటే ఆల్మోస్ట్ 66.67% కంటే ఎక్కువ ట్రాన్స్పోర్ట్ అనేది, షిప్మెంట్స్ అనేవి మన దేశానికే టైడ్ అంటే లింక్డ్ టు ఇండియా, మేకింగ్ ఇట్ అన్ ఇంపార్టెంట్ ట్రేడ్ అండ్ కనెక్టివిటీ లింక్. సో ఇది ఒక ఇంపార్టెంట్ ట్రేడ్ అండ్ కనెక్టివిటీ లింక్ కింద ఇండియా చూస్తుంది. అలాంటి దాంట్లో అందుకే ఇన్వెస్ట్ చేసింది. అది డెవలప్ అయితే ఇండియాకే మంచిది, మనకి వాళ్ళకి ట్రేడ్ జరగడానికి బాగుంటుందని చెప్పి అనుకున్నారు. Japan has been a keen supporter of Sri Lanka's growth story with its loans of 1.1 trillion yens and grants and technical cooperation of 300 billion
యెన్స్. సో జపాన్ ఎప్పటినుంచో శ్రీలంక యొక్క గ్రోత్‌కి సపోర్ట్ చేస్తూ వచ్చింది. ఇప్పటి వరకు 1.1 ట్రిలియన్ యెన్స్‌ని లోన్స్ రూపంలో, గ్రాంట్స్ రూపంలో ఇచ్చింది. మరియు టెక్నికల్ కోఆపరేషన్ కోసం అనదర్ 300 బిలియన్ యెన్స్ ఇవ్వడం అనేది కూడా జరిగింది. యాస్ ఎ జాయింట్ వెంచర్ ఫర్ ఇండియా అండ్ జపాన్, as a joint venture for India and Japan to invest in, the ECT project was also expected to showcase how the two Indo-Pacific partners and also Quad members could provide South Asia with viable, transparent, and sustainable alternatives for financing and development. చాలా కేర్ఫుల్గా చూడండి. యాజ్ ఎ జాయింట్ వెంచర్ అంటే ఇద్దరు కలిసి చేస్తుంది కదా. వెంచర్ అంటే ఒక ప్రాజెక్ట్ లాగా మీరు తీసుకోవచ్చు. వెంచర్ వేస్తున్నామంట రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు కొత్త వెంచర్, లేదా ఐ వెంచర్డ్ ఇంటూ సంథింగ్, ఒక కొత్త దాన్ని నువ్వు స్టార్ట్ చేసావు. కలిసి చేస్తున్న ఒక పనిలాగా ఇక్కడ తీసుకోవచ్చు. యాస్ ఎ జాయింట్ వెంచర్ ఫర్ ఇండియా అండ్ జపాన్ టు ఇన్వెస్ట్ ఇన్ ద ఈసీటీ ప్రాజెక్ట్ వాస్ ఆల్సో ఎక్స్‌పెక్టెడ్ టు షోకేస్. ఈసీటీ ప్రాజెక్ట్ అనేది వాస్ ఆల్సో ఎక్స్‌పెక్టెడ్ టు షోకేస్ హౌ ద టూ ఇండో పెసిఫిక్ పార్ట్నర్స్, ఈ ఇండో పెసిఫిక్ పార్ట్నర్స్ ఇండియా అండ్ జపాన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా, అండ్ ఆల్సో క్వాడ్ మెంబర్స్, క్వాడ్‌లో కూడా వీళ్ళు మెంబర్స్. క్వాడ్‌లో ఇంకా ఎవరున్నారు? ఆస్ట్రేలియా కూడా ఉంది. ఆస్ట్రేలియా అండ్ యూఎస్. ఆస్ట్రేలియా, యూఎస్, ఇండియా అండ్ జపాన్, ఈ 4 కంట్రీస్ క్వాడ్‌లో మెంబర్స్. అందులోను మెంబర్స్ ప్లస్ ఇండో పసిఫిక్‌లో కూడా వీళ్ళు పార్ట్నర్స్. కుడ్ ప్రొవైడ్ హౌ సౌత్ ఏషియా విత్ వయబుల్ అంటే వర్కబుల్, సంథింగ్ దట్ ఈస్ ఫీజిబుల్. అంటే అర్థం ఏంటంటే సౌత్ ఏషియాలో ఉన్న కొంచెం పేద కంట్రీస్‌కి వాళ్ళు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడానికి అవసరమైన ఫండ్స్ వాళ్ళకి ఉండవు కాబట్టి ఇండియా మరియు జపాన్ కలిసి, ఇన్‌ఫాక్ట్ చైనా చేస్తుంది చాలా దేశాలు అలాంటివి. ఇండియా మరియు జపాన్ కలిసి ఫినాన్సింగ్ అండ్ డెవలప్‌మెంట్, వాళ్ళకి అవసరమైన మనీని ఇవ్వడం, డెవలప్‌మెంట్‌కి హెల్ప్ చేయడం, ఏ రకంగా చేయవచ్చు అని చెప్పడానికి ఈ ప్రాజెక్ట్ అనేది ఒక మంచి షోకేస్ లాగా పనిచేసేది. ఇట్ వాస్ ఎక్స్‌పెక్టెడ్ టు షోకేస్, బయటికి చూపించడానికి ఒక మంచి ఎగ్జాంపుల్ అయ్యేది. శ్రీలంక వాళ్ళు చేయలేకపోయినా సరే చూడండి ఇండియా అండ్ జపాన్ వచ్చారు. వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. ఇక్కడ పోర్ట్ డెవలప్ అయ్యింది. సో ఇలా డెవలప్‌మెంట్ లేని, మనీ లేని కంట్రీస్‌కి డబ్బున్న కంట్రీస్, కొంచెం బెటర్‌గా ఉన్న కంట్రీస్ ఫినాన్సింగ్ మరియు డెవలప్‌మెంట్‌లో సహాయం చేస్తే ఎలా ఉంటుంది అనడానికి ఇదొక మంచి ఎగ్జాంపుల్ లాగా కనిపించేది. అన్‌ఫార్చునేట్‌లీ జరగలేదు. వయబుల్ అంటే వర్కబుల్, ఫీజిబుల్ అని అర్థం. వర్కౌట్ అయ్యేదాన్ని వయబుల్ అంటాం. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ మనం టేకప్ చేస్తే, మనం పెట్టేదానికంటే వచ్చేది ఎక్కువ ఉంటేనే కదా వయబుల్ అంటాం. లేకపోతే ఇట్ ఈస్ నాట్ వయబుల్ అంటాం. వర్కౌట్ అవ్వదు అనేస్తాం. వర్కౌట్ అవ్వదు అని మనం ట్రెడిషనల్ లాంగ్వేజ్‌లో అనేదానికి మీరు వయబుల్ అనే పదం వాడుతుంది. ప్రాజెక్ట్ ఈస్ నాట్ వయబుల్. దట్ మీన్స్ పెట్టేదానికి వచ్చేది లింక్ అవ్వట్లేదు. అలాగే ఇండియాకి కూడా ఇప్పుడు ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఏదో రకమైన అడ్వాంటేజ్ ఉండాలి. అదేంటంటే ఒక రకంగా బిజినెస్ పెరగడం గాని, ట్రేడ్ పెరగడం గాని ఇలాగా. సో అటు ఇండియాకి విన్ సిట్యుయేషన్ అవుతుంది. అటు శ్రీలంకకి కూడా విన్ సిట్యుయేషన్ అవుతుంది. ఇలాంటి ఒక వైబుల్ ప్రాజెక్ట్ మరియు ట్రాన్స్‌పరెంట్ విషయం అంతా కూడా పారదర్శకంగా, దాపరికం లేకుండా క్లియర్‌గా మరియు సస్టైనబుల్ ఆల్టర్‌నేటివ్స్. సస్టైనబుల్ అంటే అర్థం ఏంటి? ఇవాళ వచ్చి రేపటికి లేనిది సస్టైనబుల్ కాదు. సంథింగ్ దట్ కెన్ సస్టైన్, సంథింగ్ దట్ కెన్ రిమైన్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈస్ కాల్డ్ సస్టైనబుల్. అగ్రికల్చర్‌లో వాడతారు. సస్టైనబుల్ అగ్రికల్చర్ అంటారు. ఈరోజు మనకి ఏదైతే దిగుబడి వస్తుందో, అదే దిగుబడి 10 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత కూడా రాగలిగితే దట్ ఈస్ సస్టైనబుల్ అగ్రికల్చర్. ఈరోజు విపరీతంగా ఎరువులు వాడి, పురుగుల మందులు వాడేసి, విపరీతమైన దిగుబడి తీసుకొచ్చేసి, నెక్స్ట్ ఇయర్ సారం పోయిందనుకోండి, దట్ ఈస్ నాట్ సస్టైనబుల్ అగ్రికల్చర్. అంటే ఈరోజు ఇండియా, జపాన్ మరియు శ్రీలంకతో పనిచేసి ఒక ప్రాజెక్ట్ టేకప్ చేశాయి. ఈ రోజుకి అది పనిచేసింది. ఫ్యూచర్‌లో అది పని చేయనట్టుగా అయిపోయిందనుకోండి, అప్పుడు సస్టైనబుల్ మోడల్ కాదు. ప్రస్తుతానికి వర్కౌట్ అయింది. ఫ్యూచర్‌లో అవ్వదు. అర్థమవుతుందా? సో, సస్టైనబుల్ ఆల్టర్‌నేటివ్స్ ఫర్ ఫైనాన్సింగ్ అండ్ డెవలప్‌మెంట్. ఆల్టర్‌నేటివ్ అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఓన్‌గా పెట్టలేనప్పుడు ఈస్ దేర్ ఎనీ అదర్ ఆల్టర్‌నేటివ్? ఇంకేమైనా వేరే ఆప్షన్ ఉందా? ఆ వేరే ఆప్షన్ కింద ఇండియా మరియు జపాన్ దగ్గర తీసుకున్న మనీ తీసుకొని డెవలప్ చేసుకోవడం అనేది ఒక వేరే ఆల్టర్‌నేటివ్. వన్ మోర్ పాసిబిలిటీ కింద ఇది పనిచేసేది. అన్‌ఫార్చునేట్‌లీ ఇలా పక్కకెళ్ళిపోయింది. ది షార్ప్ స్టేట్మెంట్స్ ది షార్ప్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ న్యూ ఢిల్లీ అండ్ టోక్యో నౌ reflect their deep disappointment and their suspicions about their motivations. న్యూఢిల్లీ మరియు టోక్యో అంటే ఇండియా మరియు జపాన్ రెండు దేశాల నుంచి షార్ప్‌గా రియాక్షన్ వచ్చింది. ఇలా ఆళ్ళు క్యాన్సెల్ చేస్తున్నాం అనేసరికి. ఆ రియాక్షన్ అనేది ఎలా ఉంది? ఇట్ రిఫ్లెక్ట్స్, అది దేన్ని ప్రతిబింబిస్తుంది? దేర్ డీప్ డిసప్పాయింట్‌మెంట్. వాళ్ళు బాగా డిసప్పాయింట్ అయ్యారు అనే విషయాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అండ్ దేర్ సస్పిషన్స్ అంటే వాళ్ళకున్న అనుమానాలు అబౌట్ ద మోటివేషన్స్. మోటివేషన్స్ అంటే అర్థం ఇక్కడ మోటివేట్ అయ్యామని కాదు. ఏ కారణాలతో శ్రీలంక ఇలా చేసింది?
నిజంగా శ్రీలంకకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? దీని వెనకాల చైనా ఏమన్నా ఉందా? అనేది. వాట్ ఈస్ ద మోటివేషన్ బిహైండ్ దిస్? ఏ కారణం? ఇక్కడ మోటివేషన్ అనేది మోర్ లైక్ రీజన్స్, యాక్చువల్ థాట్స్, యాక్చువల్ ఇంటెన్షన్స్ అనే మీనింగ్ వస్తుంది. ఏ ఉద్దేశంతో చేశారు? ఇంటెన్షన్ అనే మీనింగ్ ఎక్కువగా ఫిట్ అవుతుంది ఇక్కడ. The ostensible reason for the Rajapaksa government decision is growing pressure from port union groups which have opposed any foreign participation and threatened a work to rule agitation if ECT operations were handed to the Adani group as proposed. Ostensible అంటే బయటికి కనిపించేది, సంథింగ్ దట్ ఈస్ విజిబుల్, సంథింగ్ దట్ ఈస్ అపరెంట్, సంథింగ్ దట్ ఈస్ సీన్ అవుట్ సైడ్. బయట నుండి మనకి కనిపించేది, బయటికి కనిపించే రీజన్ ఏంటి? ఈ డెసిషన్ తీసుకోవడానికంటే గ్రోయింగ్ ప్రెషర్ ఫ్రమ్ పోర్ట్ యూనియన్ గ్రూప్స్. ఆ పోర్ట్‌లో ఉన్న యూనియన్స్ వాళ్ళు ప్రెషర్ పెడుతున్నారు. ఫారెన్ పార్టిసిపేషన్ వద్దు. వాళ్ళుంటే మేము యాజిటేషన్ చేస్తాము. ఇదేంటో నాకు తెలీదు. వర్క్ టు రూల్ అనేది మనకు తెలీదు. బట్ మనకు అవసరం లేదు కూడా. నిరసన వ్యక్తపరుస్తాము. ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాము. మీరు వేరే వాళ్ళు అదానీ గ్రూప్‌కి మీరు హ్యాండ్ ఓవర్ చేస్తే, అదానీ గ్రూప్ అనేది ఇండియా కంపెనీ. హ్యాండ్ ఓవర్ చేస్తే మేము గొడవ చేస్తాము అని చెప్పి వాళ్ళు నిరసన వ్యక్తపరుస్తూ బెదిరిస్తున్నారు. అది రీజన్ లాగా కనిపిస్తుంది బయటికి. That's what we can see from the outside. India has also had some misgivings about whether the Rajapaksa brothers, who became president and prime minister in 2019-20, would in fact honor the commitments made by the previous government, given the acrimony between the two governments. Okay, చూడండి. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇండియా హాస్ ఆల్సో సమ్ మిస్గివింగ్స్ అంటే అనుమానాలు. దీనికి ఇంకో పదం రిజర్వేషన్స్ అని కూడా అనొచ్చు. రిజర్వేషన్స్ అన్నా కూడా అనుమానాలు, భయాలు, కొన్ని అనుమానాలున్నాయి, కొన్ని భయాలున్నాయి. అబౌట్ వెదర్ ది రాజపక్స బ్రదర్స్, ఈ రాజపక్స బ్రదర్స్ హూ బికేమ్ ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్, ఒకరు ప్రెసిడెంట్, ఇంకొకరు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు 1920లో, వుడ్ ఇన్ ఫ్యాక్ట్ ఆనర్ ద కమిట్మెంట్స్ మేడ్ బై ద ప్రీవియస్ గవర్నమెంట్. ప్రీవియస్ గవర్నమెంట్ ఏ కమిట్మెంట్స్ అయితే చేసిందో ఆ కమిట్మెంట్స్ని వీళ్ళు ఆనర్ చేస్తారా లేదా అనేది కూడా ఇండియాకి డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే గివెన్ గివెన్ అంటే కన్సిడరింగ్ ద ఫ్యాక్ట్ దట్ అని చెప్పనొచ్చు. కన్సిడరింగ్ ద ఫ్యాక్ట్ దట్ ది అక్రిమోనీ బిట్వీన్ కన్సిడరింగ్ ద అక్రిమోనీ బిట్వీన్ టూ గవర్నమెంట్. అక్రిమోనీ అంటే బిట్టర్నెస్, రైవల్నెస్, అంటే ఒక పాజిటివ్ ఫ్రెండ్లీనెస్ కాకుండా ఒక రకమైన విరుద్ధ భావం కలిగి ఉన్నాం. దాన్ని అక్రిమోనీ అంటాం. ఇప్పుడు వీళ్ళ గవర్నమెంట్‌కి ప్రీవియస్ గవర్నమెంట్‌కి ఉన్న అక్రిమోనీ వల్ల వాళ్ళు చేసిన వాటిని వీళ్ళు ఆనర్ చేస్తారా లేదని కూడా అనుమానాలున్నాయి. మన ఏపీలో తీసుకుంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్‌కి, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్‌కి అక్రిమోనీ ఉంది, బిట్టర్‌నెస్ ఉంది. సో, ఆయన చేసిన కమిట్మెంట్స్‌ని వీళ్ళు ఆనర్ చేయట్లేదు. సిమిలర్‌గా అక్కడ వాళ్ళు చేసిందాన్ని వీళ్ళు ఆనర్ చేస్తారా లేదా అని చెప్పి వి హావ్ అవర్ ఓన్ మిస్‌గివింగ్స్ అని చెప్పి కూడా ఇండియాకి ఆ ఫీలింగ్స్ ఉన్నాయి. సారీ. Similar commitments made by former PM Ranil Wickremesinghe during a visit to Delhi when he signed an MOU for developing the eastern city of Trincomalee through oil and infrastructure projects also appear to have fallen by the wayside. ఇలాగే ఫార్మర్ పిఎం, ఇంతకు ముందున్న ప్రైమ్ మినిస్టర్ రనిల్ విక్రమసింఘే ఇండియాకి వచ్చినప్పుడు ఒక ఎంఓయూ సైన్ చేశారు. మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ చేశారు. దేనికి? ట్రింకోమాలి అనే ఈస్టర్న్ సిటీని డెవలప్ చేయడానికి త్రూ ఆయిల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ కూడా ఆల్సో అపియర్ టు హ్యావ్ ఫాలెన్ బై ద వే సైడ్, అది కూడా పక్కన పడేసినట్టుగా ఉన్నారు. అపియర్ టు హ్యావ్ ఫాలెన్ బై ద వే సైడ్, వే సైడ్ అంటే ఇంకా ఫాలెన్ బై ద వే సైడ్ అంటే పక్కన పడేసినట్టుగా అనిపిస్తుంది, ఎడ్జ్లో, రోడ్డుకి ఎడ్జ్లో తోసేసినట్టుగా కనిపిస్తుంది అని అర్థం. ఇలా రోడ్డు మీద వెళ్తుంటే ఈ పక్కది వే సైడ్ అనమాట. ఇలా వెళ్తూ పడేస్తాం కదా గార్బేజ్ లాగా, అలాగా ఈ ప్రాజెక్ట్ కూడా అలా పడేసినట్టుగా అనిపిస్తుంది. The larger question of a possible Chinese role in the ECT decision also hangs over the decision, given that other terminal projects at the Colombo port, such as the Colombo International Container Terminal, have not faced similar pushback. ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా ఉంది, లార్జర్ క్వశ్చన్, పెద్ద క్వశ్చన్ ఏంటి? ఆఫ్ ఎ పాసిబుల్ చైనీస్ రోల్, చైనా వల్ల ఇన్వాల్వ్మెంట్ ఏమన్నా ఉందా ఈ డెసిషన్లో అనేది కూడా ఇట్ హ్యాంగ్స్ ఓవర్ ద డెసిషన్, దీనిపైన ఉంది. హ్యాంగ్ ఓవర్ అంటే అర్థం ఏంటి? వేలాడుతోందనో, తేలుతోందనో అని కాదు ఇక్కడ. అది కూడా కన్సిడర్ చేయాల్సిందే, అది కూడా ఆలోచించాల్సిందే అని అర్థం. ఇది హ్యాంగ్ ఓవర్ కాదు, హ్యాంగ్ ఓవర్. ఓకే, ఇట్ హ్యాంగ్స్ ఓవర్ ద డెసిషన్ అని అర్థం అన్నమాట.
given that other terminal projects at Colombo Port, such as Colombo International Container Terminal, have not faced similar pushback. వేరే ప్రాజెక్ట్స్‌కి ఎలాంటి పుష్‌బ్యాక్ ఫేస్ చేయలేదు. ఇది మాత్రమే ఫేస్ చేసింది. కాబట్టి చైనా రోల్ కూడా ఉందేమో! చైనా వాళ్ళు చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో ఫారెన్ పార్టిసిపేషన్ ఉండకూడదని జనాలేమి గొడవ చేయలేదు. ఇక్కడ మాత్రమే గొడవ చేస్తున్నారా? అనేది కూడా ఒక డౌట్. ఇట్ ఈస్ ఆల్సో క్యూరియస్ దట్ గివెన్ ద ఫైనాన్షియల్ డిఫికల్టీస్, శ్రీలంక ఫెల్ట్ కాన్ఫిడెంట్ ఇన్ టేకింగ్ ఎ డెసిషన్ గ్యారంటీడ్ టు అప్సెట్ సచ్ ఇంపార్టెంట్ డోనర్స్. జనరల్‌గా శ్రీలంకకి ఫైనాన్షియల్ డిఫికల్టీస్ ఉన్నాయి. ఆర్థికంగా ఇబ్బందులున్నాయి. అయినప్పటికీ కూడా శ్రీలంక కాన్ఫిడెంట్‌గా ఇలాంటి డెసిషన్ తీసుకుంది. ఇలాంటి డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఇంపార్టెంట్ డోనర్స్ ఏమవుతారు? అప్‌సెట్ అవుతారు. అంటే ఇప్పుడు ఇండియా మరియు జపాన్ ఖచ్చితంగా అప్‌సెట్ అవుతాయి. రేపు పొద్దున శ్రీలంకకి సాయం చేయాలంటే ఆలోచిస్తాయి. మన సాయాన్ని వాళ్ళు గౌరవించలేదు అని చెప్పి. అయినా సరే శ్రీలంక ఈ డెసిషన్ తీసుకుంది. ఎందుకంట అని చిన్న క్యూరియాసిటీ కూడా వస్తుంది. ప్రాబబ్లీ చైనా వెనకాల ఉందేమో. చైనా మీకు మేము చూసుకుంటాం మీకెందుకు అని చెప్పి ధైర్యం ఇచ్చిందేమో. ఆ ధైర్యాన్ని చూసి ఇలాంటి బిహేవియర్ వస్తుందేమో అని కూడా అనుమానాలు వస్తున్నాయి. New Delhi has said it continues to engage Sri Lanka on the ECT issue, although it remains cold to Colombo's alternative offer of developing the West Container Terminal. ఓకే. న్యూఢిల్లీ ఏమంటుంది అంటే ఇండియా ఏమంటుంది? ఓకే. శ్రీలంకతో మేము మాట్లాడుతున్నాము ఈ ఇష్యూ పైన అని చెప్తోంది. ఆల్దో ఇట్ రిమైన్స్ కోల్డ్ టు కొలంబోస్ ఆల్టర్నేటివ్ ఆఫర్ ఆఫ్ డెవలపింగ్ ద వెస్ట్ కంటైనర్ టెర్మినల్. వెస్ట్ కంటైనర్ టెర్మినల్ కావాలంటే మీరు డెవలప్ చేయండి అని ఇంకో ఆప్షన్ లాగా శ్రీలంక ఇస్తోంది. కానీ ఆ విషయానికి ఇండియా ఏంటి? ఇట్ రిమైన్స్ కోల్డ్ అంటే పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు. ఇఫ్ యూ రిమైన్ కోల్డ్ పెద్దగా రెస్పాండ్. చూడండి మీకు సింపుల్ థింగ్. మీకు కోల్డ్, వార్మ్ చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్స్ అనమాట. మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, ఇఫ్ యూ గివ్ ఎ వార్మ్ రిసెప్షన్ అంటే మంచిగా పలకరించి, కూర్చోబెట్టి, వాళ్ళకి ఏమైనా తినడానికి ఇచ్చి, యోగక్షేమాలు మాట్లాడితే దట్ మీన్స్ యూ గివెన్ దెమ్ ఎ వార్మ్ రిసెప్షన్. ఓకే. అలా కాకుండా పట్టించుకోకుండా, మొహాలు చూడకుండా, పలకరించకుండా ఉంటే దట్ మీన్స్ యూ ఆర్ గివెన్ ఎ కోల్డ్ రిసెప్షన్. పెద్దగా పట్టించుకోలేదు. పెద్దగా చూడలేదు. సో, కోల్డ్ అనేది నెగెటివ్ సెన్స్‌లో వాడతాం. వార్మ్ అనేది పాజిటివ్ సెన్స్‌లో వాడతాం. అలాగే ఇంకో 2 వర్డ్స్ చూడండి. కూల్, హాట్. వెదర్ ఈస్ కూల్ అంటే హాయిగా ఉంది. కూల్ అనేది చల్లదనం. హాయినిచ్చే చల్లదనాన్ని కూల్ అంటాం. కోల్డ్ అనేది కూడా చల్లదనమే. కానీ హాయినివ్వదు. ఇబ్బంది పెడతది. వింటర్‌లో వచ్చేది సివియర్ కోల్డ్. బాగా కోల్డ్ వెదర్ ఉంది. అంటే బాగా చల్లగా ఉంది. వి ఆర్ నాట్ ఎంజాయింగ్ ఇట్. వేసవి కాలంలో వచ్చే చల్లటి గాలి కూల్ బ్రీజ్ అంటాం. అలాగే హాట్ చూడండి. సమ్మర్‌లో వచ్చే వేడి హాట్. వింటర్‌లో వచ్చే మంచి వేడి వార్మ్. ఇది హాయిగా ఉంటది. ఇది హాయి. ఇది పాజిటివ్. ఇది పాజిటివ్. ఇది నెగెటివ్. ఇది నెగెటివ్. ఇది మనం అబ్జర్వ్ చేయాలి. మనకి ఇంట్రెస్టింగ్ ఉంటది ఇంగ్లీష్. ఇలా అబ్జర్వ్ చేస్తుంటే తెలుస్తూ ఉంటాయి. Over the past year, the Modi government has invested much time and resources to India-Sri Lanka ties, including a new credit line, currency swap agreement, and COVID-19 assistance and vaccines. గత సంవత్సర కాలంగా మోదీ గవర్నమెంట్ చాలా టైము మరియు వనరులు శ్రీలంక మరియు ఇండియా టైస్ అంటే రిలేషన్స్ కోసం ఇన్వెస్ట్ చేసింది. ఇంక్లూడింగ్ ఏ న్యూ క్రెడిట్ లైన్. క్రెడిట్ లైన్ అంటే అర్థం ఏంటి? అప్పు. శ్రీలంకకి అప్పు ఇవ్వడం. క్రెడిట్ అంటే అప్పు కదా! కరెన్సీ స్వాప్ అగ్రీమెంట్. కరెన్సీ స్వాప్ అగ్రీమెంట్ అంటే ఏంటో చెప్తాను వినండి. అటెన్షన్ పే చేయండి. ఇట్స్ నాట్ డిఫికల్ట్. ఇప్పుడు చూడండి. ఇక్కడ ఇండియా ఉంది. ఇక్కడ శ్రీలంక ఉంది. ఇండియా దగ్గర ఏముంటాయి? రూపీస్ ఉంటాయి. శ్రీలంక దగ్గర కరెన్సీ నాకు తెలీదు. రూపీయే అనుకుందాం. శ్రీలంకన్ రూపీ అనుకుందాం. నాకు గుర్తులేదు యాక్చువల్లీ. సార్‌కి ఇది కూడా తెలీదని తిట్టుకోకండి. ఐ డోంట్ రిమెంబర్. శ్రీలంకన్ రూపీ అనుకోండి. పోనీ ఇంకా బెటర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే యూఎస్ తీసుకుందాం. కన్‌ఫ్యూజన్ ఉండదు. డాలర్ ఉంది. ఇండియా మరియు యూఎస్ కరెన్సీ స్వాప్ అగ్రీమెంట్ చేసుకున్నాయి అనుకోండి. కరెన్సీ స్వాప్ అగ్రీమెంట్ చేసుకున్నాయి అనుకునేటప్పుడు లెట్ అస్ సే ఇండియాకొచ్చేసి ఒక 100 యూఎస్ కూడా కాదు. యూకే పౌండ్ తీసుకుందాం. ఓకే. ఇండియాకేమో 1,00,000 డాలర్స్ కావాలి అనుకోండి. డాలర్ అనేది యూఎస్ కరెన్సీ. ఇన్‌ఫాక్ట్ ఇండియాకి డాలర్స్ కావాలి కాదు. ఇండియాకి పౌండ్స్ కావాలి. యూకేకేమో రూపీస్ కావాలి. ఇండియా మరియు యూకే వేరే బ్యాంకులకెళ్ళి మేము పౌండ్స్ ఇస్తాం. మాకు డాలర్స్ ఇవ్వండి అని మాట్లాడుకోకుండా డైరెక్ట్‌గా ఇండియా మరియు యూకే మాట్లాడుకుంటాయి. ఏమని? నేను 1,00,000 డాలర్స్ వర్త్ పౌండ్స్ మీకిస్తాను. మీరు 1,00,000 డాలర్స్ వర్త్ రూపీస్ మాకిచ్చేయండి. లెట్ అస్ సే $1 ఈక్వల్ టు 50 రూపీస్ అనుకోండి.
అప్పుడు ఇండియా ఎంత ఇవ్వాలి? 50 ఇంటూ 1,00,000. సో, 50,00,000 రూపీస్ ఇండియా ఇస్తుంది. $1 ఈక్వల్ టు 10 పౌండ్స్ అనుకోండి. అనుకోండి. అప్పుడు యూకే ఎంతిస్తుంది? 1,00,000 ఇంటూ 10 అంటే ఎంతయింది? 10,00,000. 10,00,000 పౌండ్స్ ఇస్తుంది. సో, ఇండియా ఏమో యూకే ఏమో ఇండియాకి 10,00,000 పౌండ్స్ ఇస్తుంది. ఇండియా ఏమో యూకేకి 50,00,000 రూపీస్ ఇస్తుంది. తీసుకుంటాయి. వీళ్ళిలా తీసుకున్నప్పుడు అగ్రీమెంట్ రాసుకుంటారు. సరిగ్గా 3 సంవత్సరాలకి లేదా 1 ఇయర్‌కి మళ్ళీ మనం సేమ్ రేట్‌లో ఎక్స్‌చేంజ్ చేసుకుందాం. లేదా వేరే రేట్‌లో ఎక్స్‌చేంజ్ చేసుకుందాం అని అనుకుంటారు. సేమ్ రేట్ అనుకోండి. 3 సంవత్సరాల తర్వాత కూడా యూకే ఏం చేయాలి? ₹50,00,000 ఇవ్వాలి. ఇండియా ఏం చేయాలి? 10,00,000 పౌండ్సే ఇవ్వాలి. ఇలా చేసుకున్న అగ్రీమెంట్‌ని కరెన్సీ స్వాప్ అగ్రీమెంట్ అంటారు. మీకు ఇది ఎలా ఉపయోగపడుతుందో కూడా ఒకసారి చెప్తాను చూడండి. లెట్ అస్ సే దేర్ ఈస్ ఎ కంపెనీ. యూకేలో ఒక కంపెనీ ఉంది. ఇండియాలో ఇంకో కంపెనీ ఉంది. లేదా యూకే, యూఎస్ తీసుకోండి. యూకే, యూఎస్. యూఎస్‌లో కంపెనీ ఉంది. యూఎస్‌లో ఉన్న కంపెనీకి యూకే వెళ్లి ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకుంటున్నారు. అంటే కొత్తగా బ్రాంచ్ ఓపెన్ చేద్దాం అని వీళ్ళు అనుకుంటున్నారు ఒక కంపెనీ. అలాగే యూకేలో ఉన్న కంపెనీ యూఎస్‌కొచ్చి ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం, బ్రాంచ్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారు. యూఎస్‌లో ఉన్నవాడికి ఏం కావాలి? అక్కడికెళ్ళి ఇన్వెస్ట్ చేయాలంటే పౌండ్స్ కావాలి. యూకేలో ఉన్నవాడికి ఏం కావాలి? డాలర్స్ కావాలి. ఇప్పుడు యూఎస్‌లో ఉన్నవాడు యూకే బ్యాంక్‌కెళ్ళి మాకు ఈ పౌండ్స్ ఇవ్వండి అని అడిగే బదులు, ఈ యూఎస్‌లో ఉన్న కంపెనీ యూకేలో ఉన్న కంపెనీతో మాట్లాడుకుంటది. నేను మీకు ఇన్ని డాలర్లు ఇస్తాను. మీరెలాగో అమెరికా వద్దాం అనుకుంటున్నారు కదా! మీరెలాగో బ్యాంక్‌కెళ్ళి కొనాలి. నా దగ్గర ఉన్నాయి దగ్గర. నా దగ్గరున్న డాలర్స్ మీకు పంపించేస్తాను. మీ దగ్గరున్న పౌండ్స్ నాకు పంపించేయండి. లెట్స్ డూ ఎన్ అగ్రీమెంట్. దీనివల్ల వీళ్ళు లోన్‌లు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫారిన్ కరెన్సీ లోన్స్ తీసుకోవడం, కన్వర్షన్ ఉండదు. ఎక్స్‌చేంజ్ రేట్ రిస్కులుండవు. ఏ తలనొప్పులు ఉండవు. మధ్యలో బ్రోకర్‌లకి ఇవ్వాల్సింది ఇవ్వక్కర్లేదు. మళ్ళీ ఒక 1 ఇయర్ పోయాక నా కరెన్సీ డబ్బులు నాకిచ్చేయండి. మీ కరెన్సీది మీకిచ్చేస్తాం. ఇప్పుడు మరి ఇద్దరిది ఈక్వల్ అమౌంటే కదా వెళ్ళాలి. ఇప్పుడు ఎవరు లోన్ తీసుకోవట్లేదు. వీళ్ళ దగ్గరున్న డాలర్స్ వాళ్ళకిస్తున్నారు. వాళ్ళ దగ్గరున్న రూపీస్ వీళ్ళకిస్తున్నారు. పౌండ్స్ వీళ్ళకిస్తున్నారు. ఈక్వల్ అమౌంట్. అంటే $10,00,000 ఇచ్చారనుకోండి. ఒక డాలర్ ఈక్వల్ టు 10 పౌండ్స్ అనుకోండి. $10,00,000 బదులు వాడు 1,00,00,000 పౌండ్స్ ఇస్తాడు. వీళ్ళు 1,00,00,000 పౌండ్స్ తీసుకొని బ్రిటన్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళు $10,00,000 తీసుకొని యూఎస్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. 1 ఇయర్ పోయాక సేమ్ రేట్ అనుకోవచ్చు లేదా వేరే రేట్ అనుకోవచ్చు. అది వాళ్ళ ఇష్టం. డిపెండింగ్ అపాన్ దేర్ అగ్రీమెంట్ దే మేక్ ఎ డెసిషన్. దీన్నేమంటాం స్వాపింగ్. నీ దగ్గరున్నది నాకిచ్చేయి. నా దగ్గరున్నది నువ్వు తీసుకో. నా దగ్గరున్నది నువ్వు తీసుకో. నీ దగ్గరున్నది నాకిచ్చేయి. స్వాప్ చేసుకోవడం. అర్థమైందా? స్వాప్ చేసుకోవడం అంటాం. దీన్నే కరెన్సీ స్వాప్ అగ్రీమెంట్ అంటారు. అలాగే ఇండియా, శ్రీలంక కూడా కరెన్సీ స్వాప్ చేసుకున్నాయి. ఇండియన్ రూపీస్ మీకిస్తాము. మీ శ్రీలంకన్ కరెన్సీ మాకివ్వండి అని చెప్పి అగ్రీమెంట్ చేసుకోవడాన్ని మనం కరెన్సీ స్వాప్ అగ్రీమెంట్ అని చెప్పి అంటాం. NSA Ajit Doval and EAM Jaishankar have visited Colombo more than once. NSA అంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. EAM అంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్. వీళ్ళిద్దరూ కూడా కొలంబోని మోర్ దాన్ వన్స్ విజిట్ చేశారు. అండ్ మిస్టర్ మోదీ హాస్ హోస్టెడ్ ప్రెసిడెంట్ గోటబాయ అండ్ ప్రైమ్ మినిస్టర్ మహిందా. వీళ్ళిద్దరిని కూడా నరేంద్ర మోదీ కూడా హోస్ట్ చేయడం జరిగింది. ఇండియా హాస్ ఆల్సో సెట్ మచ్ స్టోర్ బై ఇట్స్ పార్ట్నర్‌షిప్ విత్ జపాన్. జపాన్‌తో కూడా ఇండియా చాలా ఎక్కువ టైమ్ స్పెండ్ చేసింది. పార్ట్నర్‌షిప్ బిల్డ్ చేసింది. విచ్ కుడ్ బి ఎ టెంప్లేట్ ఫర్ సిమిలర్ ప్రాజెక్ట్స్. జపాన్‌తో కలిపి కదా చేసింది ఈ ఈ ప్రాజెక్ట్‌ని. రేపు పొద్దున కూడా ఇండియా, జపాన్ కలిపి ఇలాంటి ప్రాజెక్ట్స్ చాలా చేయడానికి ఒక టెంప్లేట్, ఒక మోడల్ అనేది ఫార్మ్ అయిపోయింది. యాస్ ఎ కౌంటర్ టు చైనాస్ బీఆర్ఐ. చైనా ఏం చేస్తుంది? బ్రిక్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ చేస్తుంది. చైనా ఎప్పటినుంచో ఈ పని చేస్తుంది. చైనా పాకిస్తాన్‌లోను, శ్రీలంకలోను, ఆఫ్ఘనిస్తాన్‌లోను వెనుకబడిన చాలా దేశాల్లో బ్రిక్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని చెప్పి చైనాకి వాళ్ళకి మధ్యలో ట్రేడ్ పెరగడానికి, అంటే బిజినెస్ పెరగడానికి ఏం చేస్తుందంటే రోడ్స్ బిల్డ్ చేస్తుంది. పోర్ట్స్ బిల్డ్ చేస్తుంది. రైల్ నెట్వర్క్ బిల్డ్ చేస్తుంది. ఎందుకు బిల్డ్ చేస్తుంది చైనా ఇవన్నీని? ఆ కంట్రీస్‌కి అంత స్తోమత ఉండదు. కాబట్టి చైనా ఏం చేస్తుందంటే మేము లోన్‌లు ఇస్తాము. మేమే ఫండింగ్ ఇస్తాము. తక్కువ వడ్డీకి మీరు తర్వాత మాకు పే చేసుకోవచ్చు అని చెప్పి చైనా చేస్తుంది. దీనివల్ల చైనాకి ఏంటి ఉపయోగం? ఆ కంట్రీస్‌తో చైనాకున్న వ్యాపార సంబంధాలు పెరుగుతాయి. చైనాలో ఉన్న వస్తువులు ఆ కంట్రీలకి ఆ రూట్ ద్వారా వెళ్ళే అవకాశం వస్తుంది. చైనాకి ఇది ఉపయోగం. కంట్రీస్‌కి ఏంటి ఉపయోగం? వాళ్ళ దేశంలో ఆ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్‌కి వీళ్ళ దగ్గర డబ్బులు లేవు. వీళ్ళ బ్యాంకులకి అంత కెపాసిటీలు లేవు. సో, విదేశీ బ్యాంకులు, విదేశీ కంట్రీయే పెడుతుంది కాబట్టి వీళ్ళకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ అవుతుంది. రిస్క్ ఏంటంట? డబ్బులు తిరిగి చెల్లించలేకపోతే ఒక దేశం ఇంకో దేశానికి అప్పు పడిపోయినట్టే కదా! ఇక్కడ ఇక్కడ ఒక దేశంలో ఉన్న వనరుల పైన చైనాకి ఆధిపత్యం వచ్చేసినట్టే కదా! అది రిస్క్. అలాగే ఇండియా బీఆర్ఐలో జాయిన్ అవ్వలేదు. బ్రిక్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌లో జాయిన్ అవ్వలేదు. ఇండియా కూడా ఆఫర్ చేసింది చైనా. మీకు కూడా మేము చేస్తామని. కానీ ఇండియా వద్దనేసింది. ఇప్పటి వరకు జాయిన్ కాలేదు. పాకిస్తాన్‌తో చేస్తుంది, ఆఫ్ఘనిస్తాన్‌తో చేస్తుంది, యూరోపియన్ కంట్రీస్‌తో కూడా చేస్తుంది.
ఇన్‌ఫాక్ట్ ఈ రకంగానే వుహాన్ నగరంతో కూడా చైనాలో ఉన్న వుహాన్ నగరానికి ఇటలీ కూడా కనెక్టివిటీ వచ్చేసింది. అందుకనే చైనాలో పుట్టిన వైరస్ ఇమ్మీడియేట్‌గా ఇటలీ వెళ్ళింది. ఈ కనెక్టివిటీ వల్లే ఇవన్నీ జరుగుతాయి. సో, దానికి కౌంటర్ లాగా ఇండియా మరియు జపాన్ చైనాతో కంపేర్ చేస్తే చిన్న దేశాలు కాబట్టి ఆర్థికంగా 2 కలిపి ఇలాంటి ప్రాజెక్ట్ శ్రీలంకలో చేశాయి. ఇది సక్సెస్ అయితే మిగిలిన దేశాల్లో కూడా చేద్దాం మనం కూడా. వాళ్ళే చేయడం ఏంటి మనం కూడా చేద్దాం అని చెప్పి అనుకున్నారు. అన్‌ఫార్చునేట్‌లీ శ్రీలంక ఈ ప్రాజెక్ట్‌ని క్యాన్సెల్ చేసింది. దేర్ ఈస్ మచ్ ఎట్ స్టేక్ ఫర్ ఆల్ ది 3 కంట్రీస్ టు డీరైల్ ద పార్ట్నర్‌షిప్. ఎట్ స్టేక్ అంటే చాలా రిస్క్‌లో ఉంది అని అర్థం. అంటే ఈ ప్రాజెక్ట్ డీరైల్ అయితే డీరైల్ అంటే అర్థం ఏంటి? పట్టాలు తప్పితే. రైలు పట్టాల పైనెళ్తే దారిలో వెళ్తుంది. డీరైల్ పట్టాలు తప్పడం. అంటే ట్రాక్ తప్పిపోవడం. అనుకున్నట్టుగా అవ్వకుండా వేరే మార్గాల్లోకెళ్ళిపోతే ట్రాక్ తప్పడం, డీరైల్ అవ్వడం అంటాం. ఇప్పుడు చూడండి. మచ్ ఎట్ స్టేక్ అంటే చాలా రిస్క్ ఉందిప్పుడు. ఇండియాకి, జపాన్‌కి ఏంటి ప్రాబ్లమ్? మనం యాక్చువల్‌గా ఒక కంట్రీని సపోర్ట్ చేయడానికి ఇలా ముందుకొచ్చాం. ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఇది సక్సెస్ అయితే వేరే దేశాల్లో కూడా ఇలా చేద్దాం అని అనుకున్నారు. కానీ ఫెయిల్ అయిపోతే రేపు పొద్దున్న మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుందేమో అనే భయం వీళ్ళకొస్తుంది. అండ్ శ్రీలంక ప్రాబ్లమ్ ఏంటి? మనకి సపోర్ట్ చేయడానికి వచ్చిన 2 దేశాలను అప్‌సెట్ చేసాము. రేపు పొద్దున్న అవసరమైనప్పుడు వీళ్ళు సపోర్ట్ చేయరు. చైనా అండ చూసుకొని మనం ఇలాంటి పనులు చేస్తే రేపు పొద్దున్న మనకి కూడా రిస్క్ వస్తుంది అనేది శ్రీలంకకుండే ప్రాబ్లమ్. అందరికీ ఈ అగ్రీమెంట్ క్యాన్సెల్ అవ్వడం అనేది రిస్కే. అందుకే రాసారు అలాగా. ఇట్ ఈస్ ఇన్ ఆల్ దేర్ ఇంట్రెస్ట్. అందరి ప్రయోజనాల దృష్ట్యా అందరికీ మంచిదే. బట్ ప్రైమరీలీ కొలంబోస్. ఎక్కువగా కొలంబోకి. ఇక్కడ ఇండియాకి, జపాన్‌కి పోయేది ఎక్కువగా ఉండదు. కానీ కొలంబో నష్టపోతుంది. ఎందుకంటే పేద దేశం కాబట్టి శ్రీలంక నష్టపోతుంది. టు ఫైండ్ ఏ కాంప్రమైజ్ ఫార్ములా. టు సాల్వేజ్ ఎ డీల్ దట్ హాస్ ఫార్ రీచింగ్ కాన్సిక్వెన్సెస్ ఫర్ ద రీజియన్. సాల్వేజ్ అంటే రెస్క్యూ. పడిపోబోతున్న ఈ డీల్‌ని రెస్క్యూ చేయాలి. కాపాడాలి. ఈ కాపాడడానికి ఒక కాంప్రమైజ్ ఫార్ములా కనిపెట్టాలి. కనిపెడితేనే శ్రీలంక ప్రయోజనాల దృష్ట్యా చాలా ఉపయోగం. లేదంటే ఏమవుతుంది ఇట్ విల్ హావ్ ఫార్ రీచింగ్ కాన్సిక్వెన్సెస్. ఫార్ రీచింగ్ అంటే ఇది ఇక్కడితో ఆగదు. ట్రస్ట్ ఫ్యాక్టర్ బిల్డ్ అవుతుంది పోతుంది. ఒక అగ్రీమెంట్ ట్రైపార్టైడ్ అగ్రీమెంట్ 3 దేశాలు కలిపి చేసుకున్న అగ్రీమెంట్‌ని ఒక దేశం ఉల్లంఘించింది అంటే రేపు పొద్దున్న దానికి కాన్సిక్వెన్స్ ఈ ఒక్కదానిపైనే ఉండదు. రేపు పొద్దున్న శ్రీలంక నిజంగా వచ్చి మనం ఏదైనా చేద్దామని ఇండియా ముందుకు రాకపోవచ్చు. మీరు ఇలా చేసారు లాస్ట్ టైమ్ మేము ఎందుకొస్తాం. ఫార్ రీచింగ్ అంటే హావింగ్ ఇన్‌ఫ్లూయన్స్ ఆర్ హావింగ్ ఎఫెక్ట్ ఇన్ వైడ్ రేంజింగ్ ఇష్యూస్. ఈ ఒక్క ఇష్యూతో ఆగదది. చాలా వాటికి ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. అలాంటి వాటిని ఫార్ రీచింగ్ కాన్సిక్వెన్సెస్ అంటారు. అంటే ఏదన్నా మనం పని చేసినప్పుడు ఆ ఒక్క పని దగ్గరే ఆగకపోవచ్చు. ఇట్ మైట్ హావ్ కాన్సిక్వెన్సెస్ ఫర్ మల్టిపుల్ సెక్టర్స్, మల్టిపుల్ సబ్జెక్ట్స్. చాలా విషయాల్లో ఇండియా, శ్రీలంక రిలేషన్స్‌ని ఇది దెబ్బతీసే అవకాశం ఉంది అని అర్థం. అలాంటిది అందుకనే కాంప్రమైజ్ ఫార్ములా పట్టాలి. లేకపోతే వాళ్ళకే నష్టం అనేది పాయింట్. దట్స్ అబౌట్ ఇట్. థాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్.